సో జీరోకి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం ఒక లెవెల్గా వచ్చిన దాన్ని ఈజీగా తీసుకెళ్తాం బయట, కానీ అసలు ఏమీ లేని దాంట్లోకెళ్ళి మనం మొదలు పెట్టాలి. నీళ్లు లేవు, కరెంట్ లేదు, రోడ్స్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం మనం. స్క్రాచ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసినాం మనం అక్కడ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్. కాబట్టే న్యాచురల్ ఇవాళ ఒక లెవెల్కి వచ్చింది. ఇంకో అవకాశం ఇస్తే ఇంతకన్నా బ్రహ్మాండంగా సిద్దిపేట ఏ విధంగా ఉన్నదో, లేకపోతే గజ్వేల్ ఏ విధంగా ఉన్నదో, లేకపోతే సిరిసిల్ల ఏ విధంగా అంతకన్నా బ్రహ్మాండంగా డెవలప్ అయితే చూస్తాం బాతు. ఎందుకంటే అక్కడికి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇట్ ఇస్ స్లో ప్రాసెస్, అది ఫాస్ట్ ప్రాసెస్లో కాలేదు. ఇప్పటికీ స్పీడ్ అందుకుంటుంది. అందుకోసం మీరు చూడండి, 9 సంవత్సరాల లోపల ట్రెండ్స్ దుకాణం ఎక్కడైనా వస్తుందా అండి? అంత చిన్న ప్లేస్లో ట్రెండ్స్ వచ్చింది. రిలయన్స్ నేనేమంటారు మార్ట్ వచ్చింది. అదేవిధంగా కార్ షోరూమ్స్ వచ్చినాయి, అదేవిధంగా ట్రాక్టర్ షోరూమ్స్ వచ్చినాయి. బిజినెస్ అనేది పెరుక్కుంటూ పోతుంది. బట్టల వ్యాపారస్తులు పెరుక్కుంటూ పోయినారు అక్కడ. ఇవన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి కదా వచ్చేది. పబ్లిక్ లోపల మనీ రొటేషన్ అయితేనే కదా. దేర్ వాజ్ ఓన్లీ వన్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఒకటే ఉండే అక్కడ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మొన్న వచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత కెనడా బ్యాంక్ వచ్చింది, ఐసిఐసిఐ, ఇంకా మిగిలిన హెచ్డిఎఫ్సి. ఇవన్నీ బ్యాంక్స్ కూడా దే ఆర్ స్టార్టెడ్ 3-4 years బ్యాక్. ఓకే, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒక బ్యాంక్ వస్తుందంటే 300 కోట్ల టర్న్ ఓవర్ అనేది రాదండి బ్యాంక్ ఏది కూడా. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎంతవరకు అభివృద్ధి అయిందనేది. తెలియకుండా మాట్లాడితే మనం ఏం చేస్తాం, వాళ్ళకి నాలెడ్జ్గా అంతే ఉంటుంది అనుకుంటాం, వాళ్ళ సెక్షన్గా వదిలిపెడతాం. నాట్ ఓన్లీ యువర్ ఏ సోఫిస్టికేటెడ్ పర్సన్, యు ఆర్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ టూ, సతీష్ గారు. ఆ ఉద్దేశంతో ఐ వాంట్ కీప్ ఏ సైకలాజికల్ క్వశ్చన్ బిఫోర్ యూ. ఎందుకంటే చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి ట్రైలర్ మాత్రమే, ఇక మమ్మల్ని గెలిపిస్తే అసలు సినిమా చూపిస్తామని చెప్పి చాలామంది అంటున్నారు. ఈజ్ దిస్ అన్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్? నేను అనలేదండి అది. ఇప్పటిదాకా ట్రయల్ ఇంకోటి 10 ఏళ్ళ నుంచి మేము వీఆర్ డూయింగ్ ఇట్, వీ విల్ డెవలప్ ఇట్. ఇట్స్ ఎమోషనల్. దాంట్లో ఏముంది, దాంట్లో బ్లాక్మెయిల్ ఏమున్నది? రిక్వైర్మెంట్స్ ఎట్లా పెరుగుతుందో కాన్స్టిట్యున్సీలో ప్రజల రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం సేవ చేసుకుంటూ పోవడం, మన వారు కోరుకున్న విధంగా నడుచుడే మన పద్ధతి. అదే విధంగా నడుస్తాము. అంటే ఎమోషనల్ ఏముంది ఇంట్లో? ఇప్పుడు ఇవాళ ఎవరు పోయినా కానీ సార్ యువకులకు ఉపాధి లేదు అని ఒక ముచ్చట మాట్లాడుతున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరగలేదని కూడా మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పాలి మీకు, ఇవాళ మీ గ్రామం లోపల ఉన్న సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో, విలేజ్ సెక్రటరీస్, వాళ్ళందరూ కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళే కదా. ఇవాళ మీ గ్రామంకి 5,000 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని పెట్టిన, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వాళ్ళందరూ కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళే కదా. ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళే కదా. కొంతమంది క్లర్కల్ ఏరియాస్లో కూడా కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా అపాయింట్ అయినా కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కూల్స్ లోపల అపాయింట్ అయిన లెక్చరర్స్ అందరూ కూడా కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళే కదా. అంతకన్నా ముందు లేరు కదా. మరి ఇవన్నీ కూడా జాబ్స్ కావా? ఇవన్నీ జాబ్స్ అన్నారా? వీటిని అంటారా అన్నారా? మరి జాబ్స్ అయినప్పుడు మరి జాబ్స్ కాలేదు, దొరకలేదు అని మాట్లాడితే, అతను ఏదో అన్ఫార్చునేట్లీ మొన్న రాసిన ఎగ్జామినేషన్కి ఆ పేపర్ లీక్ అవుడు, కొంచెం డిఫికల్టీ వచ్చి మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సి వచ్చింది కదా. అదర్వైజ్ వేర్ వీ హ్యావ్ గాన్ బ్యాక్? నో వేర్ వీ హ్యావ్ గాన్ బ్యాక్. 2,36,000 ఎకరా, 2,36,000 ఉద్యోగాలు ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ గివెన్. ఆల్ దాని ఏమంటే టెంపరీగా ఉన్న ఫ్యాకల్టీ అంతా కూడా, టెంపరీగా ఉన్న స్టాఫ్ అంతా కూడా దే ఆర్ మేడ్ పర్మనెంట్. సో మెనీ పీపుల్ ఆర్ నౌ గెటింగ్ గుడ్ శాలరీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇవన్నీ కూడా అపాయింట్మెంట్స్ కావా? నాకు వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడేది కూడా వాళ్ళు దేవుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు దాని మీద వాళ్ళకి పట్టు ఉండాలి కదా. ఇవన్నీ కావా? ఆల్ దీస్ ఆర్ జాబ్స్ ఓన్లీ కదా. దిస్ ఇస్ ఆల్ కమింగ్ అప్. అపార్ట్ ఫ్రమ్ దిస్, నియర్లీ 15 lakh పీపుల్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీస్. నాన్ ఐటీలో దాదాపు 9,000 మంది 9 లక్షల మంది జాయిన్ అయినారు. ఇవన్నీ కూడా కౌంట్ అయితే కదా టోటల్గా. ఎగ్జాక్ట్లీ. సో యూ సే దట్ మాకు ఉపాధి లేదు, మా పిల్లగానికి ఏం దొరకలేదు అని చెప్పి మాట్లాడితే, అతను కాంపిటేటివ్గా లేకపోతే ఎవరేం చేస్తారు? అండ్ టుడే ఇన్ మై కాన్స్టిట్యువెన్సీ ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ ఈస్ దేర్ గోయింగ్ ఆన్. కోచింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది మా దగ్గర. నేను సొంతగా అందరినీ కూడా ట్రైన్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రతిసారి 300 మంది విద్యార్థులకు 2 నెలల ట్రైనింగ్ నడుస్తుంది నా దగ్గర. దే ఆర్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్, దే ఆర్ గెటింగ్ జాబ్స్, పీపుల్ ఆర్ హ్యాపీ, పేరెంట్స్ ఆర్ హ్యాపీ, దే ఆర్ కమింగ్ టు మీ. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. జస్ట్ సేయింగ్ దట్ కాలేదు అని ఒక హైప్ క్రియేట్ చేసింది. కానీ వాస్తవానికి రండి మీరు, వాస్తవానికి వస్తే ఇవన్నీ ఉన్నాయా లేవా ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. మేము కళ్ళ ముందర కనబడుతాం కదా కొత్త ఉద్యోగాలు వచ్చాడు. అదర్వైజ్ ఎక్కడ ఉండేది? ఇవాళ పంచాయత్ సెక్రటరీ ఎక్కడికి వెళ్ళి వచ్చినండి. ఇదివరకు పంచాయత్ సెక్రటరీ 5-6 గ్రామాలకు కలిపి ఒక్క వ్యక్తి ఉండేది. ఎగ్జాక్ట్లీ.
ఇప్పుడు ఇంతమంది పంచాయత్ సెక్రటరీస్ వచ్చింది మీరు, ప్రతి గ్రామంలో కూడా పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు, ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు, అగ్రికల్చర్ ఆఫీసర్. ఇవన్నీ కూడా జాబ్సే కదా ఇవన్నీ కూడా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా పోల్లు మీకు జేఎల్ఎంస్ ఎంతమంది తయారైనారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇదివరకు ఎంతమంది ఉండేది. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒక వారం 10 రోజుల దాకా దొరకకపోయేది మనిషి. ఇప్పుడు ఎవ్రీ యూనిట్ ఈస్ హ్యావింగ్ సో మెనీ జేఎల్ఎంస్. ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలే కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు. ఇదంతా ఒక ఎత్తు. మీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు సతీష్ గారు, నేను పర్సనల్గా తెలుసుకోవాలనుకున్నటువంటి 2 విషయాలు, చాలామంది తెలుసుకోవాలనుకున్నటువంటి విషయం ఒకటి ఉంది. 2 సార్లు ఎమ్మెల్యే మీరు, పోల్ మేనేజ్మెంట్లో చాలా పట్టు సాధించి ఉంటారు. ఇది చాలామంది చేసేదే. కానీ ఏ పార్టీకైనా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో అసమ్మతి ఉంటుంది. హుస్నాబాద్లో అసమ్మతి లేదు. పోల్ మేనేజ్మెంట్ వరకు ఓకే. ఈ లీడర్స్ అండ్ క్యాడర్ మేనేజ్మెంట్ ఫార్ములా ఏంటి అసలు? వెరీ సింపుల్ అండి. మేము క్యాడర్ని మేము ఆ పని చేయాలి ఈ పని చేయాలని చెప్పి, ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రటిక్ వేలో వాళ్ళు కూడా బిహేవ్ చేస్తారు. మాకు ఇక్కడ డిఫికల్టీ అనిపించినప్పుడు మాత్రం మీరు కాల్ దెమ్, యు ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ, సెట్ చేసుకోండి అని చెప్తాం మేము. అంతే తప్ప వీఆర్ నాట్ ఎంటర్ ఇన్ టు దేర్ వర్క్ అండ్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఎనీబడీస్ వర్క్. అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే హడావుడి కాకుండా ప్రీ ఎలక్షన్ ముందు నుంచే క్యాడర్ని సమాయత్తం చేస్తూ ఉంటాం. ఇస్ దిస్ యువర్ సక్సెస్ ఫార్ములా? ప్రాబ్లీ ద లవ్ అండ్ ఎఫెక్షన్ దే ఆర్ హ్యావింగ్ టువర్డ్స్ మీ ద సక్సెస్ ప్రాబ్లమ్. గుడ్. అందుకే మీ ప్రత్యర్థి కూడా మీ మీద బ్లాక్ మార్క్ వేయాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. టు ద లాస్ట్ బట్ నాట్ అ లీస్ట్ సతీష్ గారు, ప్రత్యర్థులు ఇంకొకసారి మీకెందుకు అవకాశం ఇవ్వాలి అని అంటున్నారు. న్యూట్రల్ పీపుల్, కొంచెం ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు కేసీఆర్కే పట్టం కట్టాలని చెప్పి నిలదీస్తున్నారు. వీళ్ళిద్దరినీ జత చేసి ఒక క్వశ్చన్గా మీ ముందు పెడితే, మళ్ళీ కేసీఆర్ గారిని ఎందుకు గెలిపించాలి, హుస్నాబాద్లో మళ్ళీ మీకే ఎందుకు ఓటేయాలి? వెరీ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు గత 10 సంవత్సరాలు నేను చెప్పిన ఆల్రెడీ మీకు జవాబు దాంట్లో ఇంతకుముందు దాంట్లో మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం అండి. ఓకే. మీకు మోస్ట్ ప్రాబ్లీ జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి వచ్చిందంటే బాయిలు అద్దెకు తీసుకొని మంచినీళ్ళ కోసం తిరిగేదండి, ఆర్ ట్యాంకర్స్ పెట్టి వాటర్ తాగే పరిస్థితి ఉండేది. గ్రామాలల్లో ప్రతి గ్రామంలో కూడా యువకులు ఎవరు ఉండకపోయేది. దే యూస్ టు గో అవుట్ సైడ్ అండ్ అక్కడ ఏదైనా జాబ్ దొరుకుతుందో లేకపోతే ఏదో ఒక రకంగా దే యూస్ టు గెట్ ఆన్ దేర్ లైఫ్. అటువంటి ప్రాంతం నుంచి వెళ్ళి ఇవాళ సస్యశ్యామలంగా ఎంత విస్తీర్ణ భూమి ఉంటే అంత విస్తీర్ణ భూమిలో వ్యవసాయం జరుగుతున్నది. బ్రహ్మాండమైన పంటలు వస్తున్నాయి. చాలా అద్భుతంగా, అంటే వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్ దానికన్నా మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది చిన్న చిన్న చిరుద్యోగాలు అక్కడిక్కడ చేసే వాళ్ళందరూ కూడా నాకు 2 ఎకరాల భూమి ఉంది, 3 ఎకరాల భూమి ఉంది, నా వ్యవసాయం చేసుకుంటే నేను బతకలేస్తా అని చెప్పి మన కరోనా టైంలో ఊరికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన పరిస్థితి ప్రకారంగా కొంతమంది ఊర్లోనే సెటిల్ అయిపోయినారు. ఓకే. అండ్ పాత ఇళ్ళు తీసేసి మీరు ఏ గ్రామానికైనా లేడండి, వాళ్ళ పాత ఇళ్ళు డిస్మాంటిల్డ్ హౌసెస్ అని తీసేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకొని వాళ్ళు అక్కడే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే జీవనోపాధి చేసుకుంటూ వాళ్ళు ఉంటున్నారు. బ్రహ్మాండంగా ఈ మధ్యలో పాలది కూడా బాగా పెరిగింది. మా దగ్గర ఆల్రెడీ కరీంనగర్ డైరీ ఉంది, ప్లస్ ముల్కనూరు డైరీ కూడా మా దగ్గర ఉంది. ఈ విధంగా పాలు కూడా వాళ్ళ ఉత్పత్తి, వైట్ రెవల్యూషన్ కూడా బాగా మా దగ్గర అవుతుంది. ఇంత మంచిగా అన్నీ కూడా జరుగుతున్నాయి. సో న్యాచురల్లీ 2014 ముందు పరిస్థితి హుస్నాబాద్ ఏముండే, మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్కి ఏముండే, 2014 తర్వాత ఇవాళ పరిస్థితి ఏముంది, బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ అండి. అంటే వెనకడ ఒకప్పుడు కోనసీమ అని ఎట్లయితే మనం మాట్లాడేదో ఇవాళ వాస్తవంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా కోనసీమ లేకుండా ప్రత్యేకంగా హుస్నాబాద్లో అయితే మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్లో కూడా ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి న్యాచురల్లీ ఇంత గొప్పగా తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెర్లని కూడా పునర్నిర్మాణం చేస్తుంది. నా దగ్గర 465 చెర్లు పునర్నిర్మాణం చేయడం జరిగింది. శనిగరం ప్రాజెక్ట్ లాంటివి, సింగరాయ ప్రాజెక్ట్ లాంటివి కూడా మనము మొత్తం మళ్ళీ రీబిల్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి, మేమన్నీ చేసినాం కాబట్టి, ప్రజలకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అనుకున్న జీవన విధానాన్ని వాళ్ళకి తీసుకొచ్చినాం కాబట్టి తప్పకుండా మరొకసారి మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని మేము కోరుతున్నాం. హౌఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈసారి ప్రత్యామ్నాయం మేమే అంటుంది కాంగ్రెస్, లేదు మేమే అంటుంది బీజేపీ. ఎవరికి వాళ్ళు గోల చేస్తుండ్రు కానీ ప్రజల ఆశీర్వాదం మన వైపే ఉంది అని చెప్పి
కేసీఆర్ అంటున్నారు. రాష్ట్ర రాజకీయం ఆ విధంగా ఉంటే హుస్నాబాద్లో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొడతారు, క్యాబినెట్లో చోటు దక్కించుకుంటారని చెప్పి మీ ఫ్యాన్స్ నేను క్యాబినెట్ సంగతి నేను మాట్లాడాను, ఎందుకంటే క్యాబినెట్ అనేది సీఎం గారి ఇష్టం. వారు నా అవసరం స్టేట్ కొంటే తీసుకుంటారు, లేకపోతే ఉంటే మాకు ముఖ్యమంత్రి గారు అవ్వడం చాలా ఇంపార్టెంట్. సీఎం గారు కేసీఆర్ గారు సీఎం అవ్వడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సీఎం గారు ఒకసారి కేసీఆర్ సీఎం అయిపోయినంటే మాకు అన్ని పనులు జరుగుతాయి కాన్స్టిట్యున్సీ లోపల. సో వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ దట్ అండ్ వీ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ దట్ డెఫినెట్లీ వీల్ హ్యావ్ హ్యాట్రిక్ సీఎం. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.